హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆహారం ఆనందం. అందరూ ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే మంచిగున్నా. ఈరోజు ఒక క్రేజీ రెసిపీతో అయితే మేము ముందుకొచ్చేసిన. అదేంటో కాదు, కేఎఫ్‌సీ స్టైల్ చికెన్ వింగ్స్. ఇది నేను ఫస్ట్ టైం ట్రై చేసిన. కానీ మామూలుగా రాలేదు. లోపట జ్యూసీగా, బయట క్రంచీగా మామూలుగా లేదు టేస్ట్. సో, ఈ రెసిపీని మీకెందుకు చూపించాను. దీనికోసం 750 గ్రామ్స్ చికెన్ వింగ్స్ తీసుకోవాలి. 750 గ్రామ్స్‌కి ఒక టేబుల్ స్పూన్ జింజర్ పౌడర్, ఒక టేబుల్ స్పూన్ మిరియాల పొడి, ఒక టేబుల్ స్పూన్ మైదా పొడి, ఒక టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, ఒక టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక టేబుల్ స్పూన్ కారం, ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. దీనికి ఒక హాఫ్ లెమన్ యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. మంచిగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక మొత్తం ఎగ్‌ని కొట్టి పోసి దాన్ని మొత్తం వింగ్స్‌కి పట్టేలాగా మంచిగా మిక్స్ చేయాలి. ఇప్పుడు చికెన్ వింగ్స్‌కి కోటింగ్ కోసం ఒక కప్పు మైదా, ఒక కప్పు కార్న్ ఫ్లోర్, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జింజర్, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గార్లిక్ పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిక్స్ చేసుకున్న మిక్చర్‌కి చికెన్ వింగ్స్‌ని మంచిగా కోట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇంత అంటే మామూలుగా కాదు, టేస్ట్ వేరే లెవెల్ వస్తది. మీరు ట్రై చేయండి. మీరు ట్రై చేసి బావుంటే నాకు కామెంట్ చేయండి. ఖచ్చితంగా నచ్చుతది మీకు ఈ రెసిపీ. సో, నేనైతే అన్నీ కోట్ చేసి పెట్టుకున్నా కదా! ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ఏసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్‌కొచ్చేంత వరకు 15 మినిట్స్ లో ఫ్లేమ్‌లో గానీ, మీడియం ఫ్లేమ్‌లో గానీ మంచిగా కుక్ చేసుకోవాలి. అప్పుడే లోపల మంచిగా కుక్ అయితది. సో, అప్పుడప్పుడు తిప్పుతా ఉండాలి. తిప్పుతూ కాల్చుకుంటే మంచిగా ప్రాపర్‌గా కాలుతది. మాడిపోకుండా ఉంటది. మీకు కనుక నేను చేసే రెసిపీస్ యూజ్‌ఫుల్‌గా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటది. ఇప్పుడు అప్పుడప్పుడు మధ్యలో తిప్పేస్తూ కలుపుతూ ఉండాలి. అవి గోల్డెన్ బ్రౌన్ కలర్‌కొచ్చిన తర్వాత తీసేసుకొని మంచిగా కెచప్‌తో కానీ, అది టమాటో కెచప్‌తో కానీ, లేకపోతే మయోనైస్‌తో కానీ తింటే మామూలుగా ఉండదన్నమాట టేస్ట్. చూపిచ్చాను గదా! నేను వీడియోలో చూపిచ్చి ఈ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఈజీ అండ్ టేస్టీ చికెన్ వింగ్స్ రెడీ అయిపోయినాయన్నమాట. ఎంజాయ్ చేసేయండి ట్రై చేసి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.